మహాభారతం 84వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో వనవాసం చేస్తూ అడవుల్లో ఒక చోట జీవిస్తూ ఉన్న పాండవులకు లోమశుడు సగరుని కథను, సగరుని పుత్రులు కపిల మహర్షి వల్ల బూడిదైన కథను, తరువాత భగీరథుడు గంగను నేలకు దింపి తన తాతల ఆత్మలను స్వర్గం చేర్చడానికి సంబంధించిన కథను చెప్తాడు. ఆ తర్వాత అంతా కౌశికీ నదిని చేరుతారు. అక్కడ విభాండకుని ఆశ్రమం ఉంది అని, ఆ విభాండకుని కుమారుడే ఋష్యశృంగుడు అని ఋష్యశృంగుని కథను చెప్తాడు. ఆ తర్వాత వారు మహేంద్రగిరిని చేరుతారు. అక్కడకు పరశురాముడు వస్తూ ఉంటాడని తెలుస్తుంది. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. పరశురామ ప్రభువు దర్శనం కలగకుండా ఇక్కడ నుండి ఎలా వెళ్ళగలం? ఆయనను దర్శించుకునే వెళతాం, కాని అప్పటి వరకు ఆయన జీవిత కథను మాకు వినిపించండి అని కోరాడు ధర్మరాజు. అప్పుడు అకృతవరుణుడు చెప్పసాగాడు. పూర్వం కార్తవీర్యార్జునుడు అను రాజు ఉండేవాడు. అతనిది హైహయ వంశం. అతనికి 1000 చేతులు ఉండేవి. ఇతను దత్తాత్రేయుని కొరకు తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షం అయ్యి ఒక బంగారు రథం ఇచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు. ఆ బంగారు రథానికి భూమిపైనున్న ప్రాణులన్నింటిపైన అధికారం ఉండేది. దానిని ఎవ్వరూ అడ్డుకొనగలవారు ఉండేవారు కాదు. ఆ రథం ఆధారంగా భూమిపైన ఋషులను, మునులను, సత్యప్రవర్తన కలవారిని హింసిస్తూ బాధ పెడుతూ ఉండేవాడు. అతడిని ఎదిరించగలవారే లేకుండా ఉండేవారు. ఆ కాలంలోనే కన్యాకుబ్జం అను రాజ్యాన్ని గాది అను రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడికి ఒక కూతురు, పేరు సత్యవతి, గొప్ప అందగత్తె. ఆమెను భృగువు అను వంశానికి చెందిన ఋషి తనకు ఆమెను ఇచ్చి వివాహం చేయమని కోరాడు. ఆ రాజు అంతటి భృగు వంశం కోడలు అవుతుంది అని సంతోషించి పెళ్లి జరిపించాడు. తరువాత కొంతకాలానికి రుచీకుని తండ్రి భృగువు వచ్చి కోడలిని చూసి ఆమె వినయ విధేయతలకు ప్రసన్నుడై వరం కోరుకోమని అంటాడు. తనకు తన తల్లికి కూడా పుత్ర సంతానం కలిగేలా వరం ఇవ్వమని సత్యవతి కోరుతుంది. ఒక మంచి ముహూర్తం చూసుకొని నీ తల్లి రావి చెట్టును, నీవు అత్తి చెట్టుని మనసారా పూజించి, ఇదిగో ఈ పండు నీకు, ఈ పండు నీ తల్లికి ఇస్తున్నాను, ఈ పళ్ళను ఎవరిది వారే తినండి అని చెప్పి వెళ్ళిపోయాడు. కాని సత్యవతి భృగువు చెప్పింది మరిచిపోయి తారుమారుగా తల్లిని అత్తి చెట్టును పూజించమని తాను రావి చెట్టును పూజించింది. పళ్ళు కూడా తల్లి తినవలసినవి తాను తిని, తాను తినవలసినవి తల్లికి ఇచ్చింది. దివ్య దృష్టితో ఇదంతా తెలుసుకున్న భృగువు తిరిగి వచ్చి, ఈ తారుమారు అంతా నీ తల్లి చేసిన మోసం వల్ల జరిగింది. ఇందులో నీ తప్పు ఏమీ లేదు. ఇక ఇప్పుడు నీ తల్లికి పుట్టబోయే కుమారుడు క్షత్రుడై ఉండి బ్రాహ్మణుడిలా జీవిస్తాడు. నీకు బ్రాహ్మణుడై పుట్టి క్షత్రియ లక్షణాలు కలిగి ఉంటాడు అని చెప్తాడు. అందుకు కోడలు సత్యవతి, నాకు రాబోయే కాలంలో మనవడు పుడితే అతను మీరు చెప్పినట్టు బ్రాహ్మణుడై ఉండి క్షత్రునిలా ప్రవర్తించనియండి, కాని కొడుకును మాత్రం అలా కానివ్వకండి. బ్రాహ్మణుడిలా పుట్టి బ్రాహ్మణుడిలా జీవించనియండి అని ప్రార్థించింది. ఆయన సరే అలాగే జరుగుతుంది అని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. తరువాత సత్యవతికి జమదగ్ని అను కుమారుడు కలిగాడు. అతను తపస్విగాను మహాపరాక్రమవంతునిగాను తయారయ్యాడు. ఇతను ప్రసేనజిత్తు అను రాజు కూతురు రేణుక అను ఆవిడను వివాహం చేసుకున్నాడు. వీరికి 5 పుత్రులు కలిగారు. వారి పేర్లు రుక్మవంతుడు, సుసేనుడు, వసువు, విశ్వావసువు, పరశురాముడు. ఒకసారి రేణుక స్నానం చేసి నీటిని తెచ్చేందుకు సమీపంలోని నదికి వెళ్ళింది. ఆమె వెళ్లే సమయానికి అందులో జలక్రీడలు ఆడుతూ ఉన్న చిత్రరథుడు అనే గంధర్వుడిని, అతని భార్యలైన గంధర్వ కన్యల్ని చూసింది. వారి సరస సల్లాపాలను చూసి మైమరచిపోయి ఆ గంధర్వునిపై మనసుపోయింది. అలా చలించిన మనసుతో ఇల్లు చేరింది. కాని ఆమె మనసు గ్రహించిన జమదగ్ని ఆగ్రహించి, ఇలా మానసిక వికాసానికి గురి అయిన వారిని మరణశిక్షే సరైంది అని ఆవిడ కంఠం తెంచమని తన కుమారులు 4 అడుగుతాడు. ఆ సమయానికి చిన్నవాడు 5వ వాడు అయిన పరశురాముడు అక్కడ ఉండడు. తండ్రి ఆజ్ఞను 4 తిరస్కరిస్తారు. తమ కన్న తల్లిని చంపలేము అని అంటారు. అప్పుడు జమదగ్ని కొడుకులపై కోపించి, నా మాట లెక్క చేయని మీరు జ్ఞానహీనులై పశపక్షాదుల్లాగా బ్రతకండి అని శపిస్తాడు. ఇంతలో పరశురాముడు అక్కడికి వస్తాడు. ఆయనను చూసి, నీ తల్లి తలను నరుకు, అది తప్పు చేసింది అని ఆజ్ఞాపిస్తాడు. రెండో ప్రశ్న లేకుండా తండ్రి ఆజ్ఞానుసారం తల్లి రేణుకాదేవి తలను ఖండిస్తాడు పరశురాముడు.
అప్పుడు జమదగ్ని ప్రశాంతుడయ్యి పరశురాముడి దృఢచిత్తానికి పితృవాక్య పరిపాలనకు మెచ్చి, నీవు చేసిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిగా ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు. అప్పుడు పరశురాముడు తన తల్లి తిరిగి బ్రతకాలని, ఆమెకు జరిగినది ఏదీ గుర్తు ఉండకూడదని, తన సోదరులు ఎప్పటిలా ఆరోగ్యవంతులు అవ్వాలని, తనను ఎదిరించవారు లోకంలో ఎవరూ ఉండకూడదని, తాను చిరంజీవిలా చిరకాలం జీవించాలని వరం కోరుతాడు. జమదగ్ని అతని ఆ వరాలను అన్నింటినీ ప్రసాదిస్తాడు. ఒకసారి పరశురాముడు ఆశ్రమంలో లేని సమయాన 1000 చేతుల కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. అతనిని సాదరంగా ఆహ్వానించి రాజుకు చేయదగిన అతిథి మర్యాదలను అన్నీ చేశాడు జమదగ్ని. కాని దుర్మార్గుడైన ఆ రాజు అక్కడి ఆశ్రమాలను చిందరవందర చేసి, చుట్టూ ఉన్న పువ్వుల తోటలను, సుగంధ వృక్షాలను పడగొట్టి హోమధేనువు యొక్క దూడను లాక్కెళ్లాడు. అలాంటి పనులు చేయవద్దు అంటూ బ్రతిమాలాడుతూ అడ్డు వెళ్లిన జమదగ్ని మాటను వినలేదు. ఇదంతా జరిగిన కొంతసేపటికి పరశురాముడు సమిధను మోసుకుని ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమాన్ని చూసి తన తండ్రి చెప్పిందంతా విని ఆగ్రహించి వెంటనే వెళ్లి యుద్ధం చేసి ఆ కార్తవీర్యార్జునుని చంపివేశాడు. కార్తవీర్యార్జుని కుమారులు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి తమ తండ్రి చావుకు బదులు తీర్చుకునేందుకు ఆశ్రమంలోని హోమధేనువు దూడను లాక్కెళ్తారు. అడ్డు వచ్చిన జమదగ్నిని చంపివేస్తారు. సమిధుల కొరకు అడవిలోకి వెళ్లి తిరిగి వచ్చిన పరశురాముడు ధ్వంసం అయి ఉన్న ఆశ్రమాన్ని, చచ్చిపడి ఉన్న తన తండ్రిని చూసి గుండె పగిలేలా ఏడ్చాడు. తరువాత తండ్రికి కర్మకాండ జరిపించి, ఆ తరువాత ఇది అంతా ఎలా జరిగిందో ఆ విషయం తెలుసుకుని, దీనికి కారణమైన వారందరినీ చంపుతాను, అహంకార మదమాచార్యాలతో కళ్ళు నెత్తికెక్కి కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్న క్షత్రియ జాతిని భూమిపైన లేకుండా చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి వెళ్లి మొదట కార్తవీర్యార్జుని కుమారులను చంపివేశాడు. ఆ తరువాత భూమిని 21 మార్లు తిరిగి ఒక్క క్షత్రియుడు మిగలకుండా క్షత్రియ జాతిని అంతటినీ నాశనం చేశాడు. అతని గండ్రగొడ్డలి దెబ్బకు చచ్చిన రాజుల రక్తం 5 మడుగులుగా మారింది. అప్పుడు రుచీకుడు అను ఋషి వచ్చి పరశురాముని ఉగ్రత్వాన్ని శాంతపరిచి ఈ మరణకాండను ఆపాడు. అప్పుడు ఆయన భూమి అంతటిని కశ్యప ప్రజాపతికి దానం ఇచ్చి తాను తపస్సుకు వెళ్ళాడు అంటూ అకృతవరుణుడు ధర్మరాజాదులకు పరశురాముని కథను వినిపించాడు. తరువాత చతుర్దశి రోజున పరశురాముడు మహేంద్రగిరికి వచ్చి ధర్మరాజాదులకు దర్శనం ఇచ్చాడు. అంతా ఆయనకు పూజించారు. ఆ తర్వాత లోమశ మునితో పాటు ధర్మరాజాదులు దక్షిణ ప్రాంతంలోని గోదావరిని సేవించి అక్కడ నుండి ప్రభాస తీర్థం వెళ్లారు. అలా ఒక చోట, ఈ చోటనే గతంలో చవన మహర్షి ఇంద్రుణ్ణి కదలకుండా చేస్తాడు అని చెప్పాడు లోమశుడు. అది విని ధర్మరాజు తనకు చవన మహర్షి కథను వినిపించమని కోరతాడు. లోమశుడు చెప్పడం మొదలు పెడతాడు. భృగు మహర్షి కుమారుడు చవనుడు ఈ సరోవరం ఒడ్డున తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన కదలకుండా ఒకే చోట కూర్చొని ధ్యానం చేస్తూ ఉండటం వల్ల ఆయన చుట్టూ పుట్ట పెరిగింది. చెట్ల తీగలు అల్లుకుపోయాయి. అలాంటి సమయంలో ఆ ప్రాంతానికి శర్యాతి అను రాజు వనవిహారానికి వచ్చాడు. ఆయన వెంట ఆయన రాణులు, బంధు పరివారం అంతా వచ్చారు. అందులో ఆయన కూతురు అందగత్తె అయిన సుకన్య అను యువరాణి కూడా ఉంది. సుకన్య తన చెలిగత్తెలతో ఆడుతూ ఉండగా ఆమెకు చవనుడు తపస్సమాధిలో ఉన్న ప్రాంతం కనబడింది. అక్కడ దట్టమైన పొద, ఆ పొదలో ఒక చీమల పుట్ట, ఆ పుట్టలోంచి 2 మనిషి కళ్ళు మిలమిలా మెరుస్తూ కనబడ్డాయి. సుకన్యకు అది చూసి చిత్రంగా అనిపించింది. ఒక చిన్న కర్రపుల్లతో ఆ కళ్ళను పొడిచేసింది. అప్పుడు చవన మహర్షి ఆగ్రహించి వెంట వచ్చిన సేనలందరికీ మూత్రం రాకుండా బంధించాడు. అందుకు రాజు శర్యాతి ఆందోళన చెంది ఏం జరిగిందో తెలుసుకుని వెంటనే చవనుడి వద్దకు వెళ్లి, మీరీ వనంలో తపస్సు చేసుకుంటున్నట్టుగా నాకు తెలుసు, కాని నా కూతురుకు తెలియదు. తెలిసి తెలియని వయస్సు, ఏదో మినుగురు పురుగులు అనుకుని పొడిచేసిందట, అందుకు క్షమించండి అని చాలాసేపు ప్రార్థించాడు. అప్పుడు చవనుడు, ఎవరైతే నా కళ్ళను పొడిచిన అమ్మాయి ఉందో ఆ అమ్మాయినే నాకు ఇచ్చి వివాహం జరిపిస్తే క్షమిస్తాను అని అన్నాడు. ఆ రాజు అతను కోరినట్టుగానే సుకన్యను చవన మహర్షికిచ్చి వివాహం జరిపించాడు. సుకన్య చవనులు సరోవరం మధ్య తపస్సు చేసుకుంటూ కాలం గడపసాగారు. అలాంటి రోజుల్లో అశ్విని కుమారుడు ఒకసారి అటువైపుగా వచ్చి మిసమిసలాడే యవ్వనంతో ఉన్న మహా అందగత్తె సుకన్యను, ఆమె పక్కన బక్క చిక్కి తెల్లటి బారుగడ్డం, మీసాలు, జుట్టుతో ఆమె భర్త అయిన ముసలి చవనుడిని చూశారు. అప్పుడు ఆ అశ్విని దేవతలు సుకన్యతో,
అమ్మాయి, నీవు చాలా అందంగా సుకుమారంగా ఉన్నావు, కాని ఈ భీకరమైన అడవిలో ఉన్నావెందుకు అని అడిగారు. సుకన్య వారికి తన గురించి, తన ముసలి భర్త చవన మహర్షి గురించి చెప్పింది. అలాగా, అయితే మేము దేవ వైద్యులం, అశ్విని దేవతలం. నీ భర్త కోరితే అతనిని ముసలి రూపం నుండి యవ్వన రూపంలోకి తీసుకురాగలం. అతనికి చెప్పు అని అన్నారు. సుకన్య సంతోషించి తన భర్తకు అశ్విని కుమారుల విషయం చెప్పింది. అతను కూడా సంతోషించి అందుకు ఒప్పుకున్నాడు. అప్పుడు అశ్విని కుమారులు చవనుడిని తమతో పాటు అక్కడే ఉన్న సరోవరం వద్దకు తీసుకువెళ్లి ఆ సరస్సులో చవనుడిని ముంచి తాము మునిగి కాసేపటికి పైకి తేలారు. ఆశ్చర్యంగా ముగ్గురు చవనులుగా మారారు. వారిలో ఎవరు అసలు చవనుడో సుకన్య గుర్తించవలసి వచ్చింది. కాని ఆమె చాలా తెలివైనది, పవిత్రమైన మనసు కలది కాబట్టి తన భర్త చవనుడిని గుర్తించింది. అప్పుడు అశ్విని కుమారుడు సంతోషించి చవనుడిని యవ్వనవంతునిగా మార్చారు. అందుకు చవనుడు ఎంతో ఆనందించి తనకు ఇంతటి మేలు చేసిన అశ్విని కుమారులకు దేవతలు కూర్చుని పంక్తుల్లో కూర్చొని సోమపానం చేయగల అర్హత కలిగిస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ తరువాత చవనుడు సుకన్య ఆనందంగా కాలం గడపసాగారు. చవనుడు అశ్విని కుమారుల వైద్యం వల్ల యవ్వనవంతుడు అయ్యాడని అతని మామ శర్వాతికి తెలిసి అతను సపరివారంగా ఆ అడవికి వచ్చారు. ఆ సందర్భంగా చవనుడు శర్వాతితో, నీవొక యజ్ఞం మొదలుపెట్టు, నేను ఆ యజ్ఞాన్ని అద్భుతంగా జరిపిస్తాను అని ఆ రాజు చేత యజ్ఞం చేయిస్తాడు. ఆ యజ్ఞానికి అనేక మంది మహర్షులు, దేవతలు, గంధర్వులు వస్తారు. అలాగే ఆహ్వానం మేరకు ఇంద్రుడు కూడా వచ్చాడు. అశ్విని కుమారులు కూడా వచ్చారు. అందుకు ఇంద్రుడు అభ్యంతరం చెప్పి, వీరు కేవలం వైద్యులు మాత్రమే, చచ్చేవారి చుట్టూ తిరుగుతూ మైలపడుతూ ఉంటారు. వీరికి మాతో సమానమైన అర్హత ఎలా కలుగుతుంది అని అంటాడు. మీరు చాలా మంచివారు, అందగాడు, జీవుల ప్రాణాలు కాపాడే అమృతమయులు అంటూ ఇంద్రుని మాటలు లెక్క చేయక సోమపానం ఇవ్వబోతాడు చవనుడు. మీరు గాని సోమపానం వారికి ఇస్తే కనుక నేను మీపై వజ్రాయుధం ప్రయోగిస్తాను అంటూ తన వజ్రాయుధం పైకెత్తుతాడు ఇంద్రుడు. అప్పుడు చవనుడు తన తపశ్శక్తితో అతని చేతులను కదలకుండా బంధించి అతని మంత్రశక్తిని ఉపయోగించి యజ్ఞగుండం నుండి మద అను ఒక భయంకర రాక్షసిని పుట్టిస్తాడు. ఆ రాక్షసి భీకరమైన ఆకారంతో నోరు తెరిచి ఇంద్రుణ్ణి మింగడానికి కదులుతుంది. ఇంద్రుడు చవనుని తపశ్శక్తికి భయపడి, వద్దు వద్దు, ఇదంతా ఆపండి చవన మహానుభావ, ఇక ఈ రోజు నుండి ఈ అశ్విని కుమారులు మాతో సమానంగా సోమపానానికి అర్హులు అని ప్రకటిస్తున్నాను అని అరుస్తాడు. చవనుడు తన మంత్రశక్తిని ఉపసంహరించి రాక్షసిని మాయం చేస్తాడు. ఇంద్రుడి చేతులు కదిలేలా చేస్తాడు అని చెప్పి, ఆ చవనుడిదే ఈ ద్విజదందుష్ట సరస్సు, మీరంతా ఇందులో పుణ్యస్నానాలు చెయ్యండి అని చెప్పాడు లోమశుడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.